లోకేష్ గారు, నా పేరు అరుణ అండి. డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ నుంచి మాట్లాడుతున్నాను. గతంలో మీరు అసెంబ్లీలో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. ఎగ్జిస్టింగ్ విశ్వవిద్యాలయాలని, యూనివర్సిటీలని మెరుగుపరిచేందుకు పూర్తి ప్రయత్నాలు చేస్తామని. గతంలో జరిగిన అవకతవకలన్నింటినీ వెలికి తీస్తాము, దీని మీద కమిటీ వేస్తాం, కమిటీ 100 days లో రిపోర్ట్ ఇస్తుంది, ఆ రిపోర్ట్ బేస్ గా చర్యలు తీసుకుంటా ఉన్నారు. దీని మీద ఏమైనా ప్రోగ్రెస్ ఉందా అండి? మీరు 2 ప్రశ్నలు అడిగారు, ఒకటి యాక్షన్ గురించి, ఒకటి ఏం చేస్తున్నారని. అమ్మా, ఫస్ట్ మై ఎంటైర్ ఎజెండా స్టార్టెడ్ విత్ అపాయింటింగ్ బెస్ట్ ఇన్ క్లాస్ వైస్ ఛాన్సలర్స్. మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఒక ఐఐటియన్స్ ని అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి ఏకంగా వైస్ ఛాన్సలర్స్ గా నియమిస్తాం జరిగింది. వాళ్ళ పర్యవేక్షణలో రూసా ఫండ్స్ ఏదైతే మాకు వస్తుందో ఆ రూసా ఫండ్స్ లో కేవలం హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, రీసెర్చ్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయాలని నేను చెప్పాను. నిన్న కూడా గౌరవ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నేను కలిసినప్పుడు ఒక 1 year ఎక్స్టెన్షన్ అడిగా. కొన్ని రూసా ఫండ్స్ సుమారుగా ఒక 200 కోట్లు రీసెర్చ్ కి సంబంధించినే మేము పూర్తి చేసుకోలేకపోతున్నాం. సో మాకు ఒక 1 year ఎక్స్టెన్షన్ ఇస్తే వీ విల్ కంప్లీట్ అని చెప్పాను. ఆయన కూడా ఒప్పుకున్నారు, లేదు మీరు బాగా చేస్తున్నారు, చేయండి అని చెప్పారు. రెండోది మీరు అన్నట్టు, ఎస్, నేను హౌస్ లో చెప్పాను, ఆల్రెడీ కమిటీ వేసాము. కమిటీ హెస్ సాట్ అ లిటిల్ బిట్ ఆఫ్ మోర్ టైమ్. ఐ విల్ వెయిట్ ఫర్ ద రిపోర్ట్ టు కమ్ అండ్ డెఫినెట్లీ విల్ టేక్ ఫర్మ్ యాక్షన్. ఎందుకంటే గతంలో ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అనేది రాజకీయ కేంద్రాలుగా ఎట్లా నడిపించారు నాకన్నా మీడియా మిత్రులు మీకే బాగా తెలుసు. అక్కడ ఎక్కువ పొలిటికల్ వర్క్ అనేది జరిగింది. అందుకే ర్యాంకింగ్స్ లో మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు బాగా పడిపోయినాయి. వీఆర్ నౌ నర్చరింగ్, వీఆర్ బ్రింగింగ్ దెమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ దే థ్రైవ్.